దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. చరిత్రవేత్త అన్నట్టు భారతదేశ చరిత్ర చూస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. భారతీయులకు ఎప్పుడు విజయం లేదు. ఎక్కువ స్వాతంత్రోద్యమం ద్వారా స్వాతంత్ర్యాన్ని సంపాదించి మొదటిసారి భారతదేశం విజయాన్ని సాధించింది. 80 సంవత్సరాల క్రితం భారతదేశం స్వతంత్రం పొందడం, ఆ తర్వాత భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం, అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులందరూ భారతదేశ నాయకత్వాన్ని వహించడం మనందరికీ తెలుసు. అయితే మొదటి స్వతంత్రోద్యమ చరిత్ర అదే సిపాయి మ్యూటినీ అంటారు బ్రిటిష్ వాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా 1857లో తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత బ్రిటిష్ రాణి 1858లో క్వీన్ డిక్లరేషన్ ద్వారా భారతీయులందరికీ కూడా బ్రిటిష్ పౌరులతో సమానంగా హక్కులు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి పరిపాలనని స్వదేశీలకు ఇవ్వడం, తర్వాత స్వతంత్రోద్యమం జరుగుతూ ఉండడం, 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మాంటిగే చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా మరింత అధికారాన్ని డ్యూయల్ గవర్నమెంట్ని ప్రావిన్సెస్లో ప్రవేశపెట్టడం. అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి వాగ్దానం చేసింది, 10 సంవత్సరాల తర్వాత పరిపాలనను సమీక్షించి మరింత అధికారాన్ని భారతీయులకి ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు అయ్యాక కూడా ఇవ్వకపోవడంలో సైమన్ కమిషన్ అనే కమిషన్ వేశారు. అందులో భారతీయులకి ఎవరికి ప్రాతినిధ్యం లేదని సైమన్ కమిషన్ ఎక్కడ పర్యటించిన సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదంతో భారతదేశం అంతా నిరసనలు ఏర్పాటు చేయడం. అదే మద్రాసు ప్రాంతానికి వచ్చేటప్పటికి టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ తోటాలకు ఎదురొడ్డి నిలబడి సైమన్ కమిషన్ ఆ సంఘటన ద్వారానే ప్రకాశం పంతులు ఎవరనేది భారతదేశానికి తెలిసింది. అయితే ఆ సైమన్ కమిషన్ సిఫార్సుల మేరకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రావడం, దాని ద్వారా మరింతగా అధికారాన్ని స్వపరిపాలనని భారతీయులకు అందించడం మనందరికీ తెలుసు. అయితే ఈ మొత్తం చరిత్ర అంతా స్వాతంత్రోద్యమ చరిత్రని 3 భాగాలుగా చెప్పవచ్చు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ప్రేయర్ పిటిషన్ విజ్ఞప్తి ద్వారా, ఒక విన్నపాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి అభ్యర్థించి కొంత ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో ఓడబ్ల్యూ హ్యూమ్ కానీ బెనర్జీ వీళ్ళందరూ కూడా, దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ కూడా ప్రేయర్ పిటిషన్ 1885 నుంచి 1900 వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీ. 1901 నుంచి 1920 వరకు కూడా ఎక్స్ట్రీమిజం, లాల్ పాల్ బాల్, లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ వీళ్ళ ముగ్గురు నాయకత్వంలోనూ స్వతంత్రోద్యమాన్ని ఉగ్రవాదం టైపు, అంటే పద్ధతి ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళని తరివేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అని చెప్తా. గాంధీ 1920 సౌత్ ఆఫ్రికాలో అతను సక్సెస్ అయ్యాడు. మొదటిసారి నాన్ వైలెన్స్ అనే ఆయుధాన్ని ప్రజలకి శాంతియుతంగా ఒక నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఏ విధంగా నాన్ వైలెన్స్ని ఉపయోగించవచ్చు అనే కాన్సెప్ట్ తోటి గాంధీ సౌత్ ఆఫ్రికాలో మొదట విజయం సాధించాడు. సో గాంధీ ఇక్కడికి వచ్చిన తర్వాత గాంధీని నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. 1920 నుంచి స్వతంత్రం వచ్చే వరకు కూడా, గాంధీ చనిపోయే వరకు కూడా గాంధీ ఎనరా అంటాం. సో అదే సమయంలో సావర్కర్, అంబేద్కర్ విభిన్న భావజాలాలతోటి స్వతంత్రోద్యమంలో ఉన్నప్పటికీ వాళ్ళ పరిధిలో వాళ్ళ భావజాలాన్ని బట్టి స్వతంత్రానికి కృషి చేశారు. అయితే ఇటీవల నేను అండమాన్ మన పోర్ట్ బ్లేర్ వెళ్ళాను. ఇవాళ కూడా రాధాకృష్ణ గారు తన స్వతంత్రోద్యమ ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో సెల్యులర్ జైలు, అలాగే సుభాష్ చంద్రబోస్ 1943లోనే మొదటగా బ్రిటిష్ వలస పాలన నుంచి అండమాన్ని విముక్తి చేశారు. 1943లో సుభాష్ చంద్రబోస్ అంటే జపాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి అండమాన్ దీవిని స్వాధీనం చేసుకోవడం, దాన్ని సుభాష్ చంద్రబోస్కి అప్పచెప్పడం. సుభాష్ చంద్రబోస్ 1943లో మంచినీళ్ళు 43లో మొదటిసారి మన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నేను ఇటీవల అవన్నీ సందర్శించాను. సెల్యులర్ జైలుకి కూడా వెళ్ళాం. సో బ్రిటిష్ వాళ్ళు ఎన్ని అరాచకాలు పెట్టారు. ఈ స్వతంత్ర ఎవరైనా ఎక్స్ట్రీమిస్ట్ పెర్సను, సిడిషను, ఇటువంటి తీవ్ర నేరాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అండమాను సెల్యులర్ జైలుకి పంపించేవారు. అక్కడ జైలర్స్ చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అక్కడ ఒక లేజర్ షో కింద ఎవ్రీడే చేస్తున్నారు. సో అందుకు స్వాతంత్రోద్యమంలో విభిన్నమైన పోరాడి ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మన స్వాతంత్రాన్ని పొందాం. అయితే స్వతంత్రం వచ్చేటప్పటికి మన దేశంలో ఉన్న పేదరికం కావచ్చు, పర్టికులర్గా ఫుడ్ సెక్యూరిటీ, మనం విదేశాల నుంచి ఫుడ్ గ్రెయిన్స్ దిగుమతి చేసుకునేవాళ్ళం. అక్కడి నుంచి హరిత విప్లవం రావడం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం మనందరికీ తెలుసు. 1950 నుంచి 73 వరకు, 70వ శతకం వరకు, అంటే 50వ శతకం. ఏదైనా అభివృద్ధి చెందే సమాజం, ప్రోగ్రెసివ్ సొసైటీ షుడ్ హ్యావ్ ది రిఫార్మ్స్ ఇన్ ది లీగల్ సిస్టమ్. అంటే చట్టాలు ప్రతి 10 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు మార్పు చెందుతూ ఉండాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా. అదే మీరు చూసుకుంటే హిందూ చట్టాలు అవి మొదటిసారి కోడిఫికేషన్ జరిగింది. స్మృతులు, నారద స్మృతి, పరాశర స్మృతి, యజ్ఞవల్క్య స్మృతి, ఆ ఫస్ట్ జనరేషన్ వరకు కూడా, ఫస్ట్ కోడిఫికేషన్ వరకు కూడా హిందూ సమాజం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళింది. తర్వాత అనేక కారణాల వల్ల, విదేశీ దండయాత్రలు కావచ్చు, మిగిలిన దానివల్ల కొన్ని దురాచారాలు హిందూ సమాజంలోకి వచ్చాయి. సతీ సహగమనం కానీ, నరబలులు కానీ, అవన్నీ రావడం వల్ల సరైన సమయంలో హిందూ సమాజం సంస్కరించబడలేదు. అయితే స్వతంత్రోద్యమంతో పాటు రిఫార్మ్స్, హిందూ కోడ్ బిల్ రావడం, వీటన్నిటి పోరాటాల ఫలితంగా మనం ఇప్పుడు పర్సనల్ లాస్, హిందూ లాస్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ దెన్ ఎనీ పర్సనల్ లా. సో అవన్నీ మనం మార్పులు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సైబర్ టెక్నాలజీ, వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే రెండు వైపులా పొదనున్న కత్తి లాంటిది ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దాన్ని వినాశనానికి ఉపయోగిస్తే సమాజం అనేది సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఈ సందర్భంగా
భారతదేశ ప్రగతిని చూస్తే మనం చాలా సంతోషించాలి. ఇటీవల జరిగిన జన్జీ ఉద్యమం కానీ కొత్త తరం యొక్క ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా భారత సమాజం ముందుకెళ్ళవలసిన పని ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే టెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధించడం ద్వారా మన దేశం ముందుకెళ్తుందని ప్రగాఢ విశ్వాసం నాకుంది. అయితే ఇదే సమయంలో మన యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీని సాధించడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు జరిగినప్పుడు చక్రపాణి గారు ఉండేవారు. ఫస్ట్ టైం మీకు ఎవరికి తెలియని విషయాలు ఏంటంటే లోకల్ స్థానిక విద్యార్థులకి రిజర్వేషన్ ఉండేది కాదు. నన్ను ఆయన ఒక లెటర్ పెట్టమన్నారు. నల్సార్లో లోకల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను పెట్టిన లెటర్ మీద 20% ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నల్సార్ బ్రాంచ్ని కడపలో పెట్టాలనుకున్నాడు. కొంతకాలం దాన్ని ఉద్దేశాన్ని చేసిన తర్వాత అది అప్పుడున్న నల్సార్ అధికారులు వాళ్ళు కూడా అది సాధ్యం కాదంటే రాజశేఖర రెడ్డి గారు లా యూనివర్సిటీ పెట్టారు. సో అప్పుడు విశాఖపట్నంలో పెట్టారు, కడపలో బ్రాంచ్ పెట్టారు. అప్పుడు శ్రీ డి శ్రీనివాస్ విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన నిజామాబాద్లో కూడా కావాలన్నారు. ఈ యాక్ట్ వచ్చినప్పుడు నిజామాబాద్లోను కడపలోను బ్రాంచెస్ పెట్టారు. స్పెషల్ ఆఫీసర్స్ని కూడా వేశారు. అయితే అక్కడ అడ్మిషన్ జరగకపోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు. సుభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు, నరసింహారావు అని ఆయన వెనక్కి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. అంటే ఈ యూనివర్సిటీ చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఈ యూనివర్సిటీ చరిత్ర ప్రారంభించిన చరిత్ర తెలిసిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అయితే ఈ చట్టం వచ్చినప్పుడు ఏపీ లా యూనివర్సిటీ పెట్టడం, చక్రపాణి గారు గురువు గారు దామోదరం సంజయ్ గారు, సో ఆయన పేరు మీదుగా కర్నూలుకి చెందిన ఒక రాజకీయ నాయకుడి పేరు విశాఖపట్నంలో ఈ న్యాయ విశ్వవిద్యాలయాన్ని పెట్టడంలో చక్రపాణి గారు చాలా కృషి చేశారు. సో ఆయన పేరు మీదుగా ఈ విశ్వవిద్యాలయాన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా మార్చడం, మొదట వైస్ ఛాన్సలర్ నుంచి నా ముందు ఉన్న వైస్ ఛాన్సలర్స్ వరకు కూడా వాళ్ళ కృషి వల్ల ఈ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. సో దాన్ని ఇంకా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఈ యూనివర్సిటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనికి ఒక యూనివర్సిటీ కల్చర్ రావాలి. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కమ్యూనిటీ, టీచర్స్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళందరూ కలెక్టివ్గా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకపోతే ఈ యూనివర్సిటీ స్థాయికి రాదు. సో వాళ్ళ ఆశలు ఏంటి, వ్యక్తిగత ఆశలు ఏంటి, వాళ్ళు కలెక్టివ్గా ఏం చేయాలి, సో ఎవరు యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడతారు అనే కాన్సెప్ట్ చూస్తా. అదృష్టం ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నన్ను అపాయింట్ చేసిన తర్వాత దేశంలోనే ప్రముఖులైన ప్రొఫెసర్ జి మోహన్ గోపాల్ గారు, ప్రొఫెసర్ రణబీర్ సింగ్ గారు, అలాగే న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు గారు, జస్టిస్ జయసూరి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మన జనరల్ కౌన్సిల్ కానీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ, అకాడమిక్ కౌన్సిల్ కానీ నేను ఏదైనా ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ సాధ్యాసాధ్యాలు ఏంటి, మోహన్ గోపాల్ గారు, రణబీర్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఒక పదవి తీసుకోవడం కాదు, ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత నా పాత్ర ఏంటి, నేను ఈ యూనివర్సిటీకి ఎలా ఉపయోగపడగలను. నేను యూనివర్సిటీకి వచ్చిన వెంటనే మొదటి సమావేశంలోనే చీఫ్ జస్టిస్ గారు అన్నారు, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పెర్మనెంట్ స్టాఫ్ లేకపోతే యూనివర్సిటీని నడపడం కష్టం, మీరు దానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారంటే అంతకుముందు ఉన్న 210 జీవోని నేను చూపించాను. సరే అయితే యూ ప్రొసీడ్. సో వాళ్ళందరూ మీకు అందరికీ తెలుసు, టీచర్స్కి సెలక్షన్ వాళ్ళే చేసి వాళ్ళే పంపించడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఈ సున్నితమైన విషయాల వల్ల రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 20 మంది పెర్మనెంట్ స్టాఫ్ ఈ యూనివర్సిటీకి ఉన్నారు, టీచింగ్ స్టాఫ్. అయితే నేను వచ్చిన తర్వాత 3 years లా కోర్సు పెట్టడం, అలాగే ఇటీవల 3rd ఎడిషనల్ సెక్షన్ పెట్టడానికి పెట్టినప్పుడు మోహన్ గోపాల్ గారు లాంటి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఎలా చేయగలరు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటి, టీచింగ్ ఫ్యాకల్టీ ఏంటి. సో కొన్ని యూనివర్సిటీస్లో ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండగా ఒక 60 మంది ఉండేవారు. ఇప్పుడు అదే నేషనల్ యూనివర్సిటీ బెంగళూరులో 300 మంది విద్యార్థులు ఉన్నారు. అలా ప్రతి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో మినిమం 3 సెక్షన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 27-28 న్యాయ విశ్వవిద్యాలయాల్లో 20కి పైగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో 180 మందికి అడ్మిషన్స్ ఉన్నాయి. ఒక 4-5 కొత్తగా వచ్చినట్టుకి తక్కువ ఉన్నారు. కానీ సో ఈ యూనివర్సిటీకి ఉన్న పొటెన్షియాలిటీ వల్ల నేను ప్రపోజల్ పెట్టాను. సో విద్యార్థి మిత్రులు అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నా విన్నపం ఏంటంటే యూనివర్సిటీ అభివృద్ధి చెందితే అందులో భాగస్వాములుగా ఉన్న మనం కూడా అభివృద్ధి చెందాం. సో నాకేంటి నాకు నా పక్కోడికేమో ఎక్కువ వచ్చింది, నాకు రాలేదు, నన్ను గుర్తించలేదంటే ప్రతి వ్యక్తిని గుర్తిస్తారు. సో అందుచేత మన విశ్వచంద్ర గారు లాస్ట్ ఇయర్ నేను కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఇక్కడ అనౌన్స్ చేయక్కర్లేదు. నేను కొన్ని పారదర్శకంగా కొంత ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇక్కడ పనిచేసేవాళ్ళు 10 ఏళ్ళకి పైగా పనిచేసే వాళ్ళకి ఎలాగన్నది ఏంటన్నది ఫ్రెండ్లీ అప్రోచ్. సో పేరెంట్స్ ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టూడెంటే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావంతో ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవుతారు. సో ఆ తల్లిదండ్రుల మరొకసారి నేను ఇక్కడ అనౌన్స్ చేయను. వచ్చే 10 రోజుల్లో కొంతమందికి నేను కొన్ని బెనిఫిట్స్ చేద్దాం అనుకున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దేశం మనదే, తేజం మనదే, దేశం